దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజైతే ఇప్పుడే రామాయణం టీజర్ చేయడం జరిగింది. ఒక 4 మినిట్స్. ఎందుకంటే రామాయణం అనేది మనకు చాలా పెద్ద సబ్జెక్టు. ఇది 2 పార్ట్‌గా వస్తుందా? 1 పార్ట్‌గానే వస్తుందా? అనేది ఫస్ట్ ట్రైలర్ అయితే చూసినప్పుడు ఈ టీజర్ ట్రైలర్ చూసినప్పుడైతే అసలు యష్ నిజంగా ఎందుకంటే మనము 'ఆదిపురుష్' చూసిన కళ్ళతో అసలు ఒక భయం అయితే క్రియేట్ చేయగలిగాడు. ఏ టైప్ ఆఫ్ వీళ్ళు బాలీవుడ్ బ్యాచ్ ఏ విధంగా రామాయణాన్ని చేస్తారు అనే భయం అయితే ఉంది. డెఫినెట్‌గా ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 3000 క్రోర్స్ ఆర్ 2000 క్రోర్స్ అబోవ్ ఈ మూవీకి అయితే ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులో కూడా బ్యాడింగ్ వైజ్ యష్ కావచ్చు, రణవీర్ కపూర్ కావచ్చు, సాయి పల్లవి. ఇక్కడ సాయి పల్లవి మీద అయితే సీతమ్మ వారిలాగా ఉందా? ఇంకొక విధంగా ఉందా? కథ ఏ విధంగా తీసుకున్నారు? అలాగే యష్ రావణ్ క్యారెక్టర్‌లో ఎలా చేశాడు? ఎందుకంటే ఈ టీజర్ చూసినప్పుడు అయితే గనుక డెఫినెట్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎందుకంటే నేను ఒక రామాయణాన్ని చదివిన వాడిగా ఎక్కువ సార్లు రాముడిని అంటే ఎందుకంటే మన దైవాన్ని ఇష్టపడేవాడిగా రామాయణం మన తెలుగు వాళ్ళు ఎంత డివోషనల్ టచ్‌తో హార్ట్‌ఫుల్‌గా చేస్తారో మనకు తెలుసు. అలాగే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది టీజర్ అంటే గనుక మూవీ టీజర్ ఫస్ట్ రావణుడు ఎందుకంటే ముల్లోకాలను జయించిన రావణాసురుడు తను ఏ విధంగా జయించాడు అందులో విజువల్ ఎఫెక్ట్స్లో మాత్రం విజువల్ ట్రీట్ అనే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ టీజర్ చూసినప్పుడైతే అసలు విజువల్ ట్రీట్ ఇచ్చాడా ఎక్కడికక్కడ ఆ పుష్పక విమానం కావచ్చు, గరుడు కావచ్చు, ఎందుకంటే ఆ తర్వాత శూర్పణఖలో అసలు మనకు ఊహించలేదు రకుల్ ప్రీత్ చేసిందని. ఎందుకంటే శూర్పణఖ అందంగా తయారయ్యి రాముణ్ణి అటెంప్ట్ చేయడానికి వచ్చినప్పుడు లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోసి పంపించడము, తర్వాత రావణాసురుడితో తర్వాత అలాగే ఒక విధమైన అసలు ఎక్కడికక్కడ ఎందుకంటే మనం రామాయణాన్ని చదివినట్లయితే ఈ మూవీ చూస్తే కనుక ఫస్ట్ నుంచి ఎందుకంటే సీతాపహరణాన్ని చేయవచ్చు, లక్ష్మణ రేఖ గీసి వెళ్ళడం కావచ్చు, అలాగే బంగారు లేడిగా వీళ్ళు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా టీజర్లో ఎవ్రీథింగ్ అరటిపండు ఒలిచినట్లే చూపించాడు. అందులోనూ ఎక్కడికక్కడ నాకైతే సీజీ వర్క్స్ కావచ్చు, గ్రాఫికల్ వర్క్స్ కావచ్చు, ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని దీన్ని చేసిన విధానం అయితే రియల్లీ మైండ్ బ్లోయింగ్ అండ్ పర్ఫెక్ట్ రామాయణం. నితీష్ మల్హోత్రా నుంచి డెఫినెట్గా మనకు ఒక ప్రామినెంట్ డైరెక్టర్. ఎందుకంటే మన పురాణాలను, మన దేవుణ్ణి, మన కల్చర్ను ఏమాత్రం డీవియేట్ చేయకుండా, ఏమాత్రం తక్కువ చేయకుండా ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవతార్ల నరసింహ చూసాము. నరసింహను చూసినప్పుడైతే ఒక దేవుడి భక్తుడు ఏ విధంగా డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందని చూపించాడు. దాని తర్వాత కూడా ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనకు రామాయణ ఎందుకంటే రణవీర్ కపూర్ కూడా రావణుడిగా అలాగే ఎందుకంటే తను తండ్రి మాట ఎందుకంటే కైకేయి స్టోరీ తీశాడు. ఇందులో ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నాకు తెలిసి ఇది సంపూర్ణ రామాయణం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఒక రావణుడితో స్టార్ట్ అయ్యి ఎందుకంటే ఫస్ట్ రావణుడు ముల్లోకాలు జయించేటప్పుడు తన బాధ భరించలేక విష్ణువు రాముడి అవతారంలో కిందికి వచ్చి తనను సంహరించడము, లోక కళ్యాణం కోసం అయోధ్యకు రాముడిగా పట్టాభిషేకం చేయడము, తర్వాత వాళ్ళకు లవకుశులు అనే పుట్టడము, ఇలా ఆల్ యాస్పెక్ట్స్ ఎందుకంటే ఎక్కువగా దీంట్లో మంచి తెలుగు టైప్ ఆఫ్ నేటివిటీ ఒక యాక్షన్ డైలాగ్స్ అయితే ఎందుకంటే ఒక టచ్ కంటే కూడా ఎక్కువ యారగెంట్ ఎందుకంటే ఎక్కువ యుద్ధ సన్నివేశాల మీద అండ్ అలాగో అపహరణ మీద దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనిపించింది. చూద్దాం. ఎందుకంటే ఈ మూవీ పర్ఫెక్ట్ జనరేషన్కు రామాయణం గురించి తెలిసేలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాము. డెఫినెట్గా నాకైతే ప్రామినెంట్గా నెక్స్ట్ ఎందుకంటే ఎప్పుడెప్పుడు థియేటర్లో ఈ మూవీని చూద్దామా అన్న క్యూరియస్ అయితే కలిగించాడు. డెఫినెట్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్.